సభ్యత్వ నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 174 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో వారం ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం మొదలైంది. రేపు 26 నుంచి 174 నియోజకవర్గాల్లో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభానికి 25 పార్లమెంట్లకు కానీ 25 మందిని సమన్వయకర్తలుగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసి వాళ్ళని ఆ పార్లమెంట్కి పంపించడం జరుగుతుంది. సో గతంలో కూడా ఒంగోలు పార్లమెంట్లో కానివ్వండి, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు సభ్యత్వాలు చేస్తూ జన సైనికులు కానీ, అలాగే వీర మహిళలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన మాట చెప్పారో ఆ మాటకి కట్టుబడి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు ఈ సభ్యత కార్యక్రమాలు నడిపారు. అలాగే ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాలన్నీ కూడా ఉత్సాహంతో మార్చి 10వ తేదీ దాకా పవన్ కళ్యాణ్ గారు సమయం ఇచ్చారు. కాబట్టి ఈ 14 రోజులు కూడా మనం ఈ అవకాశంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని ఇది మనకు ఒక భరోసానే కాదు, ఎందుకంటే సభ్యత్వం మన హక్కు కూడా. మనం సభ్యత్వం తీసుకున్నందువల్ల పార్టీ అన్ని విధాల వాళ్ళకి అండగా ఉంటుంది. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 5 లక్షల బీమా కూడా వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. రెండవది, పార్టీలో ఒక లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు ఈ ఉద్యమి సభ్యత్వం అనేది మనకి ఎంతో దోహదపడింది. అలాగే పార్టీ పదవుల్లో కూడా రేపటి రోజు సభ్యత్వం ఉంటేనే మనం ఏదైనా అడగడానికి కానీ తీసుకోవడానికి కానీ ఆస్కారం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమ సభ్యత్వంలో పాల్పంచుకొని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనందరం కూడా ఈ సభ్యత్వాలు ఉద్యమి సభ్యత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని జనసేన పార్టీ వైపు ఆకర్షితులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పిలుపునిస్తుంది. ఇక్కడ కొంత రామకృష్ణ గారు వస్తారండి, మాజీ మంత్రివర్యులు, ఆకాపల్లి శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారు వస్తున్నారు. సో అసెంబ్లీ ఉంది కాబట్టి 2 రోజులు ఆయన సమయం అడిగారు. సో బహుశా వీకెండ్ ఏదైనా రావడానికి అవకాశం ఉంది. ఆయన వచ్చినప్పుడు కూడా నేను మళ్ళా ఉంటాను, అందరితో పాటు మళ్ళీ పార్లమెంట్ వైజ్గా కూడా ఆయనతో కలిసి పార్లమెంట్ వైజ్గా కూడా సభ్యత్వాలు రెట్టింపయ్యే విధంగా కూడా మేమందరం కూడా కృషి చేస్తాము. ఆయన కూడా 3 రోజులు ఇక్కడ టైం కేటాయించడానికి ముందున్నారు. సో ఆయన అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా త్వరలోనే 2-3 రోజుల్లో పార్లమెంట్ నియోజకవర్గానికి రావాలి.